హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈరోజు బాక్స్ ఆఫీస్ లో మనం చూడబోయే సినిమా నా సామిరంగా రివ్యూ. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ముందు నుండి జనాలను ఆకర్షించిన సినిమాగా నా సామిరంగా ప్రత్యేకతను చాటుకుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ మొదలైనప్పటి నుండి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా ఒకసారి చూద్దాం. ఈ చిత్రం మలయాళంలో సక్సెస్ అందుకున్న పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందింది. ఇక నా సామిరంగా కథ విషయానికొస్తే కృష్ణయ్య అంటే నాగార్జున, అంజి, అల్లరి నరేష్ వీరిని అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ అయిన పెద్దయ్య అంటే నాజర్ పెద్ద దిక్కుగా నిలబడి సాకుతూ ఉంటాడు. ముఖ్యంగా కృష్ణయ్య అంటే పెద్దయ్యకి అమితమైన అభిమానం, నమ్మకం. మరోపక్క కృష్ణయ్య వరాలు అంటే ఆశికా రంగనాథ్ ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో వరాలు తండ్రి వరదరాజులు అంటే రావు రమేష్ కృష్ణయ్య వల్ల జరిగిన పొరపాటు వల్ల మరణిస్తాడు. కృష్ణయ్య పెద్దయ్య కుటుంబం వారికి శత్రువు అవుతాడు. కానీ పెద్దయ్య కృష్ణయ్యని మాత్రం వదలడు. కానీ వరాలు కృష్ణయ్యకు దూరంగా ఉంటుంది. ఇక ప్రెసిడెంట్ కుమార్తె కుమారి అంటే రుక్సార్ తిల్లాన్ తో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ అంటే రాజు తరుణ్ ప్రేమ వ్యవహారం మరో పక్క సాగుతూ ఉంటుంది. కృష్ణయ్య, అంజి, భాస్కర్లకున్న స్నేహం ఎలాంటిది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది విజయవంతమైన మలయాళ చిత్రానికి రీమేక్. కానీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా మలచడంలో రచయిత ప్రసన్న కుమార్ విజయం సాధించాడని చెప్పాలి. గ్రామీణ నేపథ్యంలో సాగే కృష్ణయ్య లాంటి పాత్రలు పోషించడం నాగార్జునకు కొట్టిన పిండి. అది మరోసారి తెరపై కనిపించింది. కృష్ణయ్య పాత్రలో నాగ్ కనిపించిన తీరు, ఆయన గెటప్, కోనసీమ యాసలో పలికిన సంభాషణలు అన్నీ కూడా ప్రేక్షకులతో నా సామిరంగా అనిపించేట్లే ఉంటాయి. హీరోయిన్ ఆశికా రంగనాథన్ తన వయసుకు మించిన పాత్రలో అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఈ పాత్రకు ఒప్పుకోవడంపై ఆశికా రంగనాథన్ ను అభినందించాల్సిందే. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ విభాగం మంచి పనితీరును కనపరిచాయి. భావోద్వేగ సన్నివేశాలు దర్శకుడు బాగా తెరకెక్కించాడు. అల్లరి నరేష్ కామెడీని కూడా బాగా ఉపయోగించుకున్నాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు విజయ్ బిన్ని. చివరిగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన నా సామిరంగా మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న నా సామిరంగా చిత్రంపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.